హలో అండి. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సురేష్ బాబు. నేను సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. కొన్ని సందర్భాల్లో అంటే మనకు ఇమ్యూనిటీ తగ్గినప్పుడు కానీ, లేకపోతే డయాబెటీస్, అన్‌కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్నప్పుడు కానీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, ఇవి కామన్ రీజన్స్ ఫర్ ఇన్ఫెక్షన్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్. సో ఇన్ఫెక్షన్ అనేది కామన్ గా చూస్తూ ఉంటాం అంటే జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్ లో. సో అవి వచ్చినప్పుడు మనం ఎలా దాన్ని నిర్ధారించాలి, ఎలా మనం దాన్ని ట్రీట్ చేసుకోవాలంటే అర్లీ స్టేజెస్ లో గుర్తించగలిగితే మనం కొన్ని యాంటీబయాటిక్స్ వాడడం వల్ల దాన్ని నివారించవచ్చు. కొంచెం అడ్వాన్స్ స్టేజెస్ లో ఉన్నప్పుడు దాన్ని ఇంకా మనం ఇంప్లాంట్ తీసేసి మళ్ళీ స్పేసర్ లాంటిది పెడతాం. యాంటీబయాటిక్ స్పేసర్ అంటాం. యాంటీబయాటిక్ స్పేసర్ పెట్టి సో తర్వాత ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయ్యాక రివిజన్ నీ రిప్లేస్మెంట్స్ అంటాం. సో ఇవన్నీ మనం ఇన్ఫెక్షన్ ఏదైనా వచ్చినప్పుడు, బట్ అది రాకుండా కాపాడుకోవాలంటే మనకు ముఖ్యమైన ఇది అన్నమాట. సో మనకు అది రాకుండా ఉండడానికి మంచి ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకోవడం, మనకి ఏదైనా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా జ్వరం వచ్చినా ఏదైనా వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి దానికి తగ్గ మందులు వాడితే ఇన్ఫెక్షన్ని కూడా మనం చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు.